హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు కర్ణాటక స్టైల్ వాంగీబాత్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ప్లస్ ఇదేంటంటే మీరు వాంగీబాత్ పొడి కనుక ముందే చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఇది మీరు పొద్దున్నే లంచ్ బాక్సులు సర్దడానికి లేదంటే ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టడానికి చాలా ఈజీ అనమాట. సో ముందుగా కడాయి వేడి చేసుకుని 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను నేను. ఇవి రెండు. తర్వాత 1 చెంచా ధనియాలు ఎక్కువ వేయకండి, అది వాంగీబాత్లో స్మెల్ ఫ్లేవర్ అంతా మార్చేస్తుంది. 1 స్పూన్ అయితే సరిపోతుంది. మనం ఇవి బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు నిదానంగా సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. ఇవి 1 కప్పుకి 1 కప్పు, రెండు 1 కప్పు తీసుకున్నాను అనమాట, శనగపప్పు మినప్పప్పు. మీరు కావాలంటే దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేయొచ్చు. నేనైతే జీలకర్ర యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను వేరే స్పైసెస్ అన్నీ ఎక్కువ వేసాను, జీలకర్ర మాత్రం నేను ఇవాళ వేయలేదండి. మీరు కావాలంటే 1 చెంచా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 అరకప్పు నువ్వులు, అరకప్పు గసగసాలు వేసాను అనమాట. తర్వాత 3 లవంగాలు, 1 చిన్న పట్ట, తర్వాత రాతి పువ్వు, 10 కాశ్మీరీ చిల్లీ, 10 గుంటూరు చిల్లీ వేసాను అనమాట నేను ఇవాళ. తర్వాత 1 అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఎర్రగా వేగాలి, నిదానంగా వేయించుకోండి. ఇది బాగా వేగిపోయాక దీన్ని చల్లారబెట్టుకోండి. ఇవి బాగా చల్లారాక మనం వీటిని అన్నీ మిక్సీ జార్లో వేసి పొడిగా మిక్సీకి వేసి పొడి చేసుకుని పెట్టుకుంటాం అనమాట. సో ఈ వాంగిబాత్ పొడి అయితే మనం నూనె కూడా ఏం వేయడం లేదు కాబట్టి ఇది 3 నెలల వరకు అయితే నిలవ ఉంటుందండి, ఏమీ కాదు. ఇది మనం నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఇది మనం వాంగీబాత్ చేయడం చాలా చాలా ఈజీ అనమాట. సో ఇవి బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు నేను ఇవైతే మిక్సీ జార్లో వేసి వీటిని బాగా మెత్తటి పౌడర్గా చేసుకుంటాను. చూసారా, ఇది కాశ్మీరీ చిల్లీ కూడా వేసిన వల్ల మనకి కలర్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది, మంచి రెడ్ కలర్ వచ్చింది. మీరు ఉత్త గుంటూరు చిల్లీ వేస్తే కారం ఉంటుంది కానీ కలర్ రాదండి. అందుకని కొన్ని గుంటూరు చిల్లీ, కొన్ని కాశ్మీరీ చిల్లీ వేసుకోండి, కలర్ అద్భుతంగా వస్తుంది. సో ఇలా మనం పౌడర్ రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు వాంగీబాత్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కడాయి వేడి చేసుకుని 5 చెంచాల నూనె అయితే వేసుకుని కొంచెం ఆవాలు వేసుకోండి, 1 అర చెంచా ఆవాలు, తర్వాత 1 స్పూను శనగపప్పు వేసుకోండి. శనగపప్పు బాగా రంగు మారి ఆవాలు చిటపట్లాడి బాగా వేగేంత వరకు నిదానంగా వేయించుకోండి వీటిని. నేను ఇవాళ వాంగీబాత్లో అయితే 1 ఆలు, 1 క్యారెట్ కూడా వేసానండి. అది కమ్మటి టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఎన్హాన్స్ చేస్తుంది వాంగీబాత్. మీరు కావాలంటే ఉత్త వంకాయలతో చేసుకోవచ్చు. నేను ఒక చిన్న ఆలుగడ్డ, 1 చిన్న క్యారెట్ అయితే తీసుకున్నాను. వంకాయలు అయితే ఇలా పొడుగుగా నీళ్ళల్లో తరిగి పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఈ ముక్కలకు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి వీటిని బాగా కలిపేసుకుని దీన్ని సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మనం వేసిన ఆలు, క్యారెట్, తర్వాత వంకాయలు అన్నీ బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట. సో మీరు ఉత్త వంకాయలు వేసేటట్టుంటే కొంచెం తొందరగానే మగ్గిపోతాయి. నేను ఇవాళ క్యారెట్, ఆలు కూడా సన్నగా తరిగి వేసుకున్నాను కాబట్టి 3 కరెక్ట్గా బాగా మగ్గిపోయాయండి. 5 నిమిషాల వరకు అయితే దీన్ని నిదానంగా మనం మగ్గబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు, ఆలు, క్యారెట్ అన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు, అది 3 చెంచాలు అయితే నేను ఇప్పుడు వేసేసాను. 1 గ్లాస్ అన్నానికి 3 చెంచాల పౌడర్ అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ అన్నం చేసుకునేటట్టయితే పొడిని కూడా క్వాంటిటీ పెంచుకోండి. నేను ఇవాళ 3 వంకాయలు తీసుకున్నాను, 1 ఆలు, 1 క్యారెట్ తీసుకున్నాను. ఇది కరెక్ట్గా సరిపోయింది ఈ అన్నానికి. ఇప్పుడు మనం ముక్కలకి ఉప్పు వేసాం కదండి, ఈ పొడికి తర్వాత మనం వేసే అన్నానికి సరిపడా కొంచెం ఉప్పు ఇప్పుడు వేసుకోండి. తర్వాత అన్నం బాగా పొడిగా ఉడికించి పెట్టుకున్నాను ముందే నేను. తర్వాత నేను ఈ వంకాయల మిశ్రమంలో ఈ అన్నం వేసి నిదానంగా అన్ని ముక్కలకి బాగా పొడి పట్టి తర్వాత ఈ అన్నం మొత్తం బాగా కలిసే వరకు నిదానంగా ఇలా కలుపుకోవాలి. చూసారా, కలర్ఫుల్గా మన వాంగీబాత్ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి లంచ్ బాక్స్ రెసిపీగా యూస్ చేసుకోవచ్చు. పండగలకి, పబ్బాలకి మనము ఇలాంటి డిషెస్ అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా మీకు మార్నింగ్ టైం షెడ్యూల్ టైట్గా ఉన్నప్పుడు, తొందరగా చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ మీరు ట్రై చేసి ఈజీగా మీ పిల్లలకి లంచ్ బాక్స్ సర్దచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు ఉంటాను, మీ విజీ.